హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాము తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈరోజు మీకు ఒక చిన్న షాపింగ్ అనేది చూపిస్తాను. అది దేనికి సంబంధించిందంటే హెయిర్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సీడ్స్ అండి, మనకి కూరగాయ మొక్కలు, ఆకుకూరలు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో. ఈ సీడ్స్ అన్నీ కలిపి 45 ఉన్నాయండి. అంటే మీకు చెప్పాను కదా, ప్రతిదీ ఒక్కొక్కటి, బీట్రూట్ దగ్గర నుంచి ఉల్లిపాయ, గోంగూర, తోటకూర, కొత్తిమీర. నేను ఆ సీడ్స్ కూడా వేశాను, అవి కూడా ఎలా వచ్చింది అనేది మీకు నేను చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ ఏంటంటే ఈ సీడ్స్ ప్యాకెట్స్ మార్కెట్లో కొంచెం పెద్ద ప్యాకెట్ ఉందండి, ఒక్కొక్కటి వచ్చి 35, 25 ఆ రేంజ్లో ఉంది. అయితే నేను ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను అనమాట. ఇవి ఒక్కొక్కటి అంటే మరీ 45 వెరైటీస్ ఇచ్చాడంటే కొంచెం కొంచెం ఇస్తాడు కదా, శాంపిల్ ప్యాకెట్స్లో ఉన్నాయి, అన్నీ కూడా మిక్సింగ్ అయ్యొచ్చినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు చూపించేది హెయిర్కి సంబంధించిన ఒక స్ట్రైట్నర్ అనమాట. ఇప్పుడు రన్నింగ్లో ఉంది కదా మనకి స్ట్రైట్నర్ అనేది, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే ఇది దువ్వెల్లాగా ఉంటుంది అనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా దువ్వెల్లా ఉంటాయి. ఇందులో 4 కలర్స్ అనేవి ఉన్నాయి. నేనేం చేశానంటే గ్రీన్ కలర్ ఆర్డర్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇట్లాగా మనకి ప్యాకేజ్ బాగా వచ్చింది. పెట్టిన 2-3 డేస్కే కొరియర్ అనేది వచ్చేసిందండి. నాకు మెయిన్ ఫ్లిప్కార్ట్ అంటే అదే ఇష్టం, మనం పెట్టిన ఐటమ్ త్వరగా వచ్చేస్తుంది. కొంచెం మీషో అట్లా అనుకోండి 1 వీక్ అట్లా పడుతుంది. ఇదిగోండి, నాకు ఆ బాక్స్లో గిఫ్ట్ వోచర్ కూడా వచ్చింది, అది వ్యాలంటైన్స్ డే సందర్భంగా అనమాట. ఇప్పుడు నేను మీకు ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా ట్రై చేయాలి, ఏంటి మొత్తం అంతా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకి పవర్ బటన్, ఆఫ్ ఆన్ బటన్ ఉంది, ఒకటే బటన్. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది. ప్లస్ అంటే మనం ఎంత హీట్ కావాలనుకుంటే అంత హీట్ పెంచుకోవడానికి, దాని లిమిట్ వరకు. మైనస్ అంటే మనకి హీట్ ఓవర్గా అయింది అనుకోండి, దాన్ని తగ్గించుకోవడానికి. ఇప్పుడు నా హెయిర్ చూసారా, ఇప్పటికీ తర్వాత స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత ఎట్లా ఉందో మీరే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మన హెయిర్కి చక్కగా నీట్గా హెడ్ వాష్ చేసుకున్న హెయిర్ అనమాట. దానికి ఏం చేసుకోవాలంటే మనం హెయిర్ సిరమ్ డైరెక్ట్గా ఎప్పుడూ కూడా మీరు స్ట్రైట్నర్స్ కానీ కర్లీస్ కానీ డైరెక్ట్గా చేసుకోకూడదండి, హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. నేను ఏం చేశానంటే హెయిర్ సిరమ్ని ఒక ఫ్రంట్ పార్ట్కే, అంటే మీకు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి మీకు చూపించాలి కాబట్టి నేను ఆల్రెడీ దాన్ని ఆన్ చేసి ఉంచాను, హీట్ అయింది, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఇదిగోండి, ఇట్లాగా హెయిర్ సిరమ్ అనేది నేను ఫ్రంట్ ఫుల్గా రాసి మీకు నేను చూపిస్తున్నాను, చూస్తూ ఉండండి. చూసారు కదా, నేను రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది స్ట్రైట్నర్, దీన్ని నేను కర్లీగా చేద్దాం అన్నట్టు ట్రై చేశాను. 2-3 సార్లు వర్కౌట్ అయిందండి. దీనికి ఏంటంటే కరెక్ట్గా ఎక్కువ హీట్ కావాలి. తర్వాత హెయిర్ సిరమ్ అనేది ప్రాపర్గా అప్లై చేసుకోవాలి. నాకు వచ్చిన జ్ఞానాన్ని కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. కొంచెం ఇంట్రెస్టెడ్గా ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. ఇదిగోండి, కర్లీ అయితే వచ్చింది. కాన్సన్ట్రేషన్గా టైం టేకింగ్ ఎక్కువ అనమాట. అయితే నేను ఇది స్ట్రైట్నింగ్కి చేశాను కాబట్టి తర్వాత చూసారా, నా హెయిర్ ఇందాక మీద ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే
యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ క్లిక్ చేయండి. నేను కొత్తగా ఏమైనా వీడియోస్ చేస్తే ఫర్దర్గా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అనమాట. మీ సబ్స్క్రైబ్ అనేది, మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అలా చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇది. హెయిర్ సిరం రాయడం వల్ల మన హెయిర్ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది అవ్వదు. మంత్లీ వన్స్ అయితే పర్లేదండి. డైలీ స్ట్రైట్నింగ్ కానీ డ్రైయర్ కానీ పెడితే మన స్కాల్ఫ్ అనేది డ్రై అయిపోయి రూట్స్ అనేవి వీక్ అయిపోయి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు వీడియో కోసం చూపించాలి కాబట్టి నేను చేసుకున్నాను. ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ టైంలో కొంచెం కొత్త లుక్ కావాలి అనుకుంటే మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది కదండి. దీని కాస్ట్ అరౌండ్ వచ్చి 295 రూపీస్ ఉంది. చాలా చీప్ అని చెప్పాలి నన్ను అడిగితే. ఇదిగోండి ఫైనల్గా నా హెయిర్ లుక్ అనేది మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా పర్చేస్ చేసుకొని కొనుక్కోండి. హెయిర్ కూడా చూసారా, మన క్లిప్ అలా పెట్టగానే మంచిగా నీట్గా చక్కగా సెట్ అయింది. చాలా చాలా స్టిల్స్ ఇచ్చాం, లుక్స్ ఇచ్చాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బాగుందని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. నన్ను ఇలాగే ఆదరించమని కోరుకుంటున్నాను.